ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతూ ఎంతో ధైర్యాన్ని మనలో నింపుతూ ఉన్నారు కదా. చాలా చక్కని రీతిలో దేవుడు మాట్లాడుతూ వస్తున్నారు, ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు, సమాధానం, సంతోషాన్ని మనం పొందుకోగలుగుతున్నాం. చూడండి, నిత్యము ప్రభు సన్నిధానంలో మనము ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నిజంగా ఆయన తిరిగి మాట్లాడుతూ మన జీవితంలో సమాధానం నింపే దేవుడై ఉన్నారు. ఆమేన్. మరి ఈ ఉదయకాల సమయంలో ప్రతిరోజు లాగానే ఈ ఉదయం కూడా దేవుని మాటలు ధ్యానిద్దాం. ఉదయం లేవగానే మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడిన తర్వాతనే మన పనులను మనం ప్రారంభించాలండి. అప్పుడే కోల్పోయినవన్నిటిని మనం పొందుకోగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ మరి ముందుకు సాగుదామా? ఈ ఉదయం పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఆమేన్. అద్భుతకరమైన మాటలు కదండి. చూడండి, యెహోవాయే ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. ఈ మాట చెప్పగలుగుతామా? ఆ దమ్ముందంటారా? ఆ ధైర్యం ఉందంటారా? యోబు గారు తన జీవితంలో జరిగిన నష్టము, భయంకరమైన పరిస్థితులు, ఇబ్బందులు, ఇరుకులు, వాటి ద్వారా కృంగిపోలేదు. కానీ ఈ మాట ఒక క్రైస్తవుడిగా, దేవుని నమ్ముకున్న ఎరిగిన ఒక చక్కని నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా దేవునితో చెప్తున్న మాట ఈ మాట. ఆమేన్. యెహోవా ఇచ్చిన అనుకున్న పరిస్థితులను బట్టి, అనుకున్న భయంకరమైన వేదన బట్టి ఒక్క మాట ప్రభుతో ఒక్క మాట కూడా ఆ దేవుణ్ణి నిందించలేదు, అవమానించలేదు. కానీ ఈ మాట చెప్తున్నారండి, యెహోవా ఇచ్చెను, యెహోవా ఆయన్ని తీసుకొనెను. ఆయనకున్న పరిస్థితులను బట్టి దేవుని నామానికి స్తుతి కలుగును గాక అని ఈ మాటలు మాట్లాడుతున్నారు. ఈ మాటలు మాట్లాడగలుగుతారా మీరు? మనము మన జీవితంలో కలిగిన నష్టాన్ని బట్టి, మనకున్న ఇబ్బందిని బట్టి, మనకున్న వేదనని బట్టి, చాలా భయంకరమైన పరిస్థితులను బట్టి చాలా కృంగిపోతూ ఉంటాం కదండి. పరిస్థితులు మనల్ని ఎంతగానో వేదనకు గురి చేస్తూ ఉంటాయి, బాధపడుతూ ఉంటాం. వెంటనే ఏదో ఒకటి చేసుకోవాలి, ఆత్మహత్య చేసుకోవాలి, లేకపోతే మనకు మనం ఇంకా ఏదైనా చేసుకోవాలి. చాలా వేదన, దుఃఖము, ఈ హృదయం ఉన్న వేదనను బట్టి దేవుణ్ణి మర్చిపోయే వారిగా ఉంటూ ఉంటాం. తిరిగి ఒక మాట అంటూ ఉంటాం కదా, దేవుడు నాకేం చేశారని. అలాంటి క్రైస్తవ జీవితమా? చూడండి, అలాంటి క్రైస్తవ జీవితంగా మన జీవితం ఉండదు. కానీ మన విశ్వాస ప్రయాణంలో, మన క్రైస్తవ జీవితంలో మనం ఎప్పుడు కూడా మన పరిస్థితులను బట్టి ఈ మాటను మనం చెప్పాలండి. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకునెను, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్. ఇంత ధైర్యముతో ఈ మాట యోబు గారు చెప్పినట్లుగా మనం కూడా చెప్పాలి. నష్టాలు వచ్చాయనో, కష్టం వచ్చిందనో, బాధ వచ్చిందనో దేవుణ్ణి నిందించడం, అవమానపరచడం కాదు. కానీ ఆ బాధల్లో కూడా ప్రభుని స్తుతించినప్పుడు, ఇదిగో నువ్వెంతైతే కోల్పోయావో, ఇదిగో ఏ పరిస్థితులు అయితే బాధపడుతున్నావో, ఏ పరిస్థితులు దుఃఖపడుతున్నావో, ఏ పరిస్థితులు అయితే వేదన పడుతున్నావో, ఇదిగో ఆ బాధల్లోనే ప్రభుని స్తుతించడం మనం నేర్చుకుంటే కోల్పోయిన దానికంటే రెండింతలుగా ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. యోబు తన జీవితంలో మరి చాలా కోల్పోయాడండి. ఆయనకు ఉన్నదంతా కూడా మరి చాలా అన్ని విధాలుగా ఆయన జీవితంలో ఎంతైతే చూసారో అదంతా ఒకటేసారి కోల్పోయాడు. కానీ నిలబడ్డాడండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తుతించాడు. ఆ సమయంలో దేవుని స్తుతించడం ద్వారా ఆ సమయంలో తన నీతిని చూసిన దేవుడు, యథార్థతను చూసిన దేవుడు, తనకున్న విశ్వాసాన్ని, ప్రార్థన జీవితాన్ని చూసిన దేవుడు, దేవుని పైన ఆ కష్టకాల సమయంలో ఎలా ఆనుకున్నాడో అది చూసిన దేవుడు ఈ యోబుని కోల్పోయిన దానికంటే రెండింతలుగా ఆశీర్వదించినట్లుగా, ఇదిగో నిన్ను కూడా నువ్వు కష్టాల్లో నిలబడితే, నష్టాల్లో నిలబడితే, నీకున్న ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుని స్తుతించడం మొదలు పెడితే, ఇదిగో నన్ను కూడా ఆయన రెండింతలుగా ఆశీర్వదించే దేవుడే ఉన్నారు. ఆశీర్వాదాలు కావాలా? ఆశీర్వాదాలు కావాలంటే ఇదిగో ఏ స్థితిలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభుని స్తుతించే వారిగా ఉందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభుని స్తుతించడం మనం నేర్చుకున్నప్పుడు స్తుతి మన ప్రతి పరిస్థితిని మార్చివేస్తుంది. ఈ మాట చెప్దామండి, యెహోవా ఇచ్చెను, యెహోవానే తీసుకొనెను. ఇదిగో చాలా చక్కని మరి
హోదా ఉందనుకుంటా, ఇప్పుడు ఆ హోదా లేదా? ఈ మాట చెప్పు ఆ కష్టకాల సమయంలో. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని, యెహోవా నామానికి స్తుతి కలుగును గాక. గర్భఫలము వచ్చినట్లే వచ్చి మరి ఒక్కటేసారి అబార్ట్ అయిపోయిందా? ఏం పర్లేదు, ఈ మాట చెప్పండి. దేవుడు చక్కని బిడ్డనివ్వబోతూ ఉన్నారు. ఇంకా ఉద్యోగం వచ్చి చక్కని ఉద్యోగస్తుడిగా ఉండి ఇప్పుడు ఉద్యోగం లేదా? ఈ మాట చెప్పు. ఈ కష్టతరమైన పరిస్థితుల్లో ఇదిగో పిల్లల భవిష్యత్తు ఒకప్పుడు బాగుంది, ఇప్పుడు బాగాలేదా? ఈ మాట చెప్పండి. నీ పరిస్థితి ఏది ఎలా ఉన్నా ఈ మాటను మనం చెప్తూ ప్రభుని స్తుతించే వారిగా ఉన్నప్పుడు ప్రభు నామం స్తుతింపబడుతుంది. తద్వారా మన జీవితంలో మరి ఆ కష్టతరమైన పరిస్థితులు మనం నిలబడినప్పుడు ప్రభు గొప్ప కార్యాలు చేసే దేవుడే ఉన్నారు. ధైర్యంగా ఉండండి, కృంగిపోకండి. గొప్ప కార్యాలు చేసే ప్రభు మనతో ఉన్నారు. దేవుని కృప, దేవుని తోడు అందరికీ తోడే ఉండును గాక. ఈ మాటని ఎప్పుడు కూడా మర్చిపోకుండా ప్రతి విషయంలో ప్రతి సందర్భంలో చెప్పేవారిగా ఉందాం, ప్రభుని స్తుతించే వారిగా ఉందాం. దేవా అలాంటి ప్రార్థన జీవితం నాకు దయచేయండి అయ్యా అని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, సర్వశక్తిమంతులకు దేవా, ప్రభా ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఎంతగానో బలపరచబడుతున్నాం, దీవించబడుతున్నాం. మీ నామానికి మాత్రమే మహిమ కలుగును గాక. ఈ మాటలు మాకెంతగానో ధైర్యాన్ని నింపుతున్నాయ్యా. ఈ మాటల ద్వారా మేము బలపరచబడుతున్నాం. ఈ మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నామయ్యా. యోబు తన జీవితంలో అంతా కోల్పోయినప్పుడు అయ్యా చెప్పిన ఈ మాట మా జీవితంలో ఎంతో ఎంతో బలాన్ని నింపుతుంది. మేము కూడా ప్రభా మా జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ కొరకు నిలబడే వారిగా మేము ఉండే కృపను దయచేయండి. ఎంతమంది అయితే అయ్యా పరిస్థితులు రాగానే బలహీనలు అయిపోతున్నారు, వారితో అందరితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాం, మీరు దర్శించమని వేడుకుంటున్నాం. కృప కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని అయా ఎదుగుని బిడ్డలు మర్చిపోకుండా, ఆగిపోకుండా నిలబడి ధైర్యంగా ప్రతి పరిస్థితిని పోరాడే విధముగా మంచి జ్ఞానము చేత నింపండి. పరిస్థితులు ఏమైనా మిమ్మల్ని స్తుతించే వారికి మేము ఉండుట కృప చూపించండి. ఉదయకాల సమయంలో మేము మాటలు బట్టి సంతోషిస్తూ ఉన్నాం. కృప కలుగునుగాక. మా ప్రియులందరినీ దీవించండి, క్షేమాన్ని కలగచ్చండి, గొప్పవారిగా చేయండి. చేస్తున్న పనులలో ప్రయత్నంలో కృప కలుగునుగాక, అద్భుతం జరుగునుగాక. అలాగే మేము చేస్తున్న ప్రతి పనిలో అయ్యా మీరు తోడుగా ఉండమని వేడుకుంటున్నాం స్వామి. ప్రభా మేము ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంతో ఉండి ప్రభా బలహీనులుగా ఉన్నారో, హాస్పిటల్స్లో, వెంటిలేటర్స్ పైన, ఐసీయూలో అయా చావు బ్రతుకుల మధ్యలో అయా ఇదిగోండి ఎంతమంది అయితే ఉన్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కలగచేయమని వేడుకుంటున్నాం అయా. అలాగే ప్రభా 10th క్లాస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న బిడ్డలకి మంచి జ్ఞానాన్ని దయచేయండి. గొప్ప వారగుదురుగాక, గొప్ప స్థితిలో ఉందురుగాక, దీవించబడుదురుగాక. బిడ్డలకి మంచి జ్ఞానము దయచేయండి. నీవే జ్ఞానం ఇచ్చు దేవుడవై ఉన్నావు. నీ జ్ఞానము చేత బిడ్డల్ని నింపుతూ బలముగా నడిపిస్తూ కృప చేత బ్లెస్ చేస్తూ నడిపించమని, అందరికీ క్షేమాన్ని కలగచేయమని, కృప కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగించమని మేము ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరాన్ని కుమ్మరిస్తూ అయ్యా నీ కృప చేత భద్రపరచమని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నా. బ్లెస్ చేయమని ప్రభా ఉదయకాల సమయంలో మీ కృప, మీ దీవెన చేత మమ్మల్ని నింపమని, అందరినీ జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ప్రత్యేకంగా ఈ రోజున ఎవరైతే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడైండును గాక. ప్రత్యేకంగా 10వ తరగతి పరీక్షలకు సిద్ధపడుతున్న మరి బిడ్డలందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మే గాడ్ బ్లెస్ యూ నాన్న. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మిమ్మల్ని దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచును గాక. ప్రైజ్ ది లార్డ్.